దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. 100% నాకు వస్తుందని నేను ఆశించాను. విశాఖ జనసేన పార్టీలో కోల్డ్ వార్ నడుస్తుంది, ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు అనేది ప్రధాన విమర్శ. నగర మేయర్పేటంపై కందుల నాగరాజు గారు కన్నేశారు అనేది ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. మీపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగిన సందర్భంలో వైసీపీ మేయర్ ఎవరైతే ఉన్నారో అవిశ్వాస తీర్మానంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది. డిప్యూటీ మేయర్గా కూడా మీరు ప్రయత్నాలు చేశారనే 100%. మీ నియోజకవర్గ పరిధిలోనే పేదల పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ ఉంది. ప్రతినిత్యం కూడా షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉంది, అవినీతి గడ్డగా తయారైంది, సరైన వైద్యం అందట్లేదు అనేది ప్రధాన విమర్శ. పేదల హాస్పిటలే కాదు, ఎమ్మెల్యే టికెట్ రాకపోతే జనసేనలోనే ఉంటారు, లేదంటే పార్టీ మారే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కార్పొరేట్లు చేయి తడపంది, అక్కడ నిర్మాణాలు జరగట్లేదు అనేది ప్రధాన విమర్శ. అదేవిధంగా మీ పేరు చెప్పుకొని మీ అనుచరులు కొంతమంది నిర్మాణాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది మీ వార్డు నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. కార్పొరేటర్ అయిన తర్వాత వ్యాపారాన్ని బాగా విస్తరించారా? ఏదైతే మీ వార్డు ఉందో 32వ వార్డు సంబంధించి ఎక్కువగా కూడా పారిశుద్ధ్య సమస్య ప్రధానంగా ఉంటుంది. ఆ రోడ్లు కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. దీనికి సంబంధించి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతే? ఇరుకు సందులు అనేది 100%. ఎందుకంటే మీ కాన్వే ఎమ్మెల్యేని మించి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 2-3 కార్లు అనుచరుగాను 2 బాడీ గార్డులతో వెళ్తారు. అంటే మీరు చెప్తున్నారు మీ అధినేత 15 ఏళ్ళు కూటమి అధికారులు ఉండాలి, మనం కలిసే ఉండాలి. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉంటాయి, కింద కేటర్ కలిసి ఉండే అవకాశం. మీరు కార్పొరేటర్ అయిన తర్వాత నమ్మి మీ వెనక నడిచిన మీ అనుచరులకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? వాళ్ళకి ఇప్పుడు అంటే నిధుల విషయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు. టీడీపీ కార్పొరేట్లకు అత్యధిక నిధులు ఇస్తున్నారు అనేది జీవీఎంసీ నుంచి ప్రధాన విమర్శ. దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ నేత సీతమర సుధాకర్ సంబంధించి అనేక విషయాలు ఆయన జోక్యం చేసుకుంటున్నారు అనేది ప్రధాన విమర్శ. ఎమ్మెల్యే వంశీ కృష్ణకి కూడా అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. మీ పార్టీలో ఉన్న ఒక కార్పొరేటర్ చేస్తున్న అడావడి వల్ల ప్రజల్లో జనసేన పార్టీపై వ్యతిరేకత ఏర్పడుతుంది అనేది ప్రధాన విమర్శ. అది 100% తప్పు. మేము దాన్ని సమర్థించడం లేదు, అది అధిష్టానం దృష్టిలో ఉంది. మీ ఎమ్మెల్యే గారితో మీకు ఎటువంటి విభేదాలు లేవు, కలిసా ఉంది. భవిష్యత్తులో ఎమ్మెల్యేకి వ్యతిరేకత అయ్యే అవకాశం మీ నుంచే కనిపిస్తూ ఉంది. నేను అదే చెప్పాను.